ఈ యొక్క శ్వాసను, కొత్త శ్వాసను మనం రిసీవ్ చేసుకుందాం. కీర్తనలు 82:6 చూడండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు హల్లెలూయా చెప్తామండి. మనమంతా ఎవరమంటండి? సర్వోన్నతుని కుమారులు. అంటే మనం తడవాల్సిన అవసరం ఏమనుకుంటుందా? ఏ పార్టీ వచ్చినా మనకు అనవసరం. ఓన్లీ ఏంటంటే మనం దేవుని కుమారుల ప్రత్యక్షతను కలిగి ఉండాలా. ఈరోజు ఒక్కసారి ఆ దేవుని కుమారుల యొక్క శ్వాసను మనం వినే ముందు మరి చూడండి, అన్నతో పాటు కొన్ని 12 సంవత్సరాల క్రితం నాకు గుర్తు, రమేష్ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి ఎంతో మందికి బైపాస్లు జరిగినాయి. బైపాస్లు జరిగిన వాళ్ళందరూ బతుకున్నారండి? లేదు, చాలా మంది లేరు. ఎందుకు? మా అన్నయ్య లేడు, రాజన్న, గిటార్ రాజన్న లేడు. అంటే ఆ యొక్క డిఎన్ఏ, యేసయ్య డిఎన్ఏ ఎవరిలో ఉందో వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడంట. హల్లెలూయా చెప్తామండి. సో ఈరోజు అటువంటి డిఎన్ఏలోకి మారడానికి ఒక మెయిన్ తానప్చ ఏంటంటే మత్తయి 5:44 చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే అక్కనే ఒక దేవుని కుమార్తె డిఎన్ఏ కలిగినటువంటి శక్తిగా, నేను మీతో చెప్పున్నది ఏమనగా పరలోకమందున్న మన తండ్రికి కుమారులై ఉండినట్లు మన శత్రువును ప్రేమించడమే మనం చేయాల్సిన మెయిన్ పని అంట. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడమే మన పని. ఈరోజు మరి మన శత్రువుల కోసం మనం ప్రార్థిస్తే దేవుడు డైరెక్ట్గా నా కుమారుడు అని పిలుస్తున్నాడు. ఈరోజు ఈ శబ్దం వినే ముందు మన శత్రువులు ఎవరు ఉంటే మనం క్షమించి ముందుకు వెళ్దాం. అంతేకాదు, మరి నెహెమ్యా 4:20 ఒక్కసారి ఏం చెప్తుందో విందాం. నెహెమ్యా 4:20 మీ అందరికీ తెలుసు కదా. నేను ఇదివరకు విజయవాడలో చీకటి జీవితంలో ఉన్నప్పుడు నన్ను అందరూ 420 అనేవాళ్ళు. ఎంతమందికి తెలుసు? అంటే ఆయన రక్తంలో కడగబడినప్పటికీ మళ్ళా లోకంలో పడిపోయా కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడకు మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. హల్లెలూయా. ఇక ఇవాళ నుంచి మనం యుద్ధం చేయాల్సిన అవసరం మనకి కానీ మన ఫ్యామిలీస్ కానీ లేదు. మన పక్షాన మనం శత్రువులను ప్రేమిస్తే మన యుద్ధం చేసేది ఎవరో తెలుసా? దేవుడే చేయబోతున్నాడంట. ఈ రోజున ఆ అక్క పక్షాన ఎమ్మెల్యే అవ్వాలి తండ్రి అనేక మంది బిడ్డలకి దేవుని కుమారులుగా మార్చబడాలని తన భార్య ప్రార్థన చేసింది. దేవుడు తన భర్తని ఎమ్మెల్యే చేశాడు. ఇప్పుడు తన భర్త ద్వారా మరి ఆ 21 మంది ఎమ్మెల్యేలు దేవుని కుమారులుగా మార్చబడాలని ప్రార్థన చేయడం కోసమే మన హెబ్రోన్ చర్చికి వచ్చింది సిస్టర్. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ బూర ఊదే ముందు ప్రకటన 11:15 చదివేసి ఈ బూర ఊదుకుందాం. ప్రకటన 11:15 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో పెద్ద శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునను. హల్లెలూయా చేద్దాం. అటువంటి యుగయుగములు ఏలే రాజ్య పరిపాలన దేవుడి వల్ల హెబ్రోన్ సంఘం నుంచి రిలీజ్ చేస్తున్నాడు. ఒకసారి మన సంఘం కోసం, మనకు దేవుడు ఇచ్చినటువంటి పాస్టర్ల గారి కోసం కృతజ్ఞతాస్తుతులు చప్పట్లు గట్టి కొడదాం. మీరు గట్టి కొడుతుండగా, నేను యొక్క బోర కూర్చుండగా దేవుడు మీకు ఇచ్చినటువంటి, మీకున్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని తీసివేసి ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను, ఆత్మీయ సమస్యలను తీసివేయాలని ప్రార్థన చేస్తూ మీరందరూ గట్టిగా చప్పట్లు కొడతారు.
లంగ్స్ పనిచేయలేదన్న డాక్టర్. ఈరోజు ఈ కడవరి మందిరం యొక్క పూర్ణ ఊదటానికి దేవుడు బ్రాండ్ న్యూ లంగ్స్ ఇచ్చాడు. ఆ బ్రాండ్ న్యూ లంగ్స్ ఆయన మహిమ కోసం మరి ఊదటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈ శబ్దం విన్న వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మరి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని మరి వాళ్ళ నాకు షెడ్యూల్ చెప్తుంటే కరెక్ట్గా అయ్యే టైంకి ఇక్కడికి వచ్చాడు. ఆ షెడ్యూల్ చూసారా, రాత్రి వరకు ఉంటుందంట షెడ్యూల్. 70 సంవత్సరాల పైన ఉన్న అన్న అట్లా చేస్తే నేను ఎట్లా చేయాలి తండ్రి అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు నన్ను పంపించాడు. నేర్చుకునే ముందు మన మధ్యలో ఉన్న మరి దేవ వరప్రసాద్ ఎమ్మెల్యే గారి భార్య సతీమణి రజనీ గారిని మరి ఇక్కడికి ఆహ్వానిస్తూ ఇక్కడే మన రాజోలు రాజోలేనా రాజోలు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ యొక్క పార్టీలో గెలిచారు మంచి మెజారిటీ తోటి. జనసేన పార్టీ, సో మనది యేసయ్య పార్టీ కాబట్టి పార్టీ ఏదైనా మనకి వేరు. రండి అక్క సాక్ష్యం పంచుకోండి. అందరికీ వందనాలండి. వీళ్ళు రాజకీయాలు అసలు నాకు ఇష్టమే ఉండదు, కానీ కాకపోతే ఏమిటంటే మా హస్బెండ్ కూడా ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు ఏదైనా నేను సమాజాన్ని సేవ చేయాలంటే రాజకీయాల్లో నుంచి అయితేనే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. మాది రాజోలు, ఈస్ట్ గోదావరి రాజోలు, ఈ రాజోలు కాన్స్టిట్యున్సీకి మరి నిలబడటం జరిగింది. మరి నా ప్రార్థన ఏమిటంటే తమ్ముడు చెప్పినట్లుగా అంటే అసలు ఈరోజు ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము, మన పరిస్థితులు ఏంటి, ఈ చివరి దినములలో క్రైస్తవులకి హింసలు జరుగుతున్న దినములలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మరి ఒకవేళ ప్రభావాన్ని మీరు లోపలికి నడిపిస్తే అసలు లోపల క్రైస్తవులు ఎవరెవరు ఉన్నారో ఆ క్రైస్తవులందరూ కూడా మన దేవుని నమ్మిన బిడ్డలుగా మన కోసం దేవుని కోసం నిలబడాలి. ఆ ధైర్యము అలనాడు దానియేలు, షద్రక్, మేషకులు మరి ఇశ్రాయేలు దేశం నుంచి ఏ విధంగా మరి బబులోను దేశంలో ఏ విధంగా నిలబడ్డారో ఇప్పుడు మన దేశము ఏమిటి హిందూ దేశంగా అంటే ఎక్కువ విగ్రహారాధన ఉన్నప్పటికీ అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి మరి ప్రతి చోటులో ఉన్నాము. ఈ విధంగా నిలబడడానికి మీరు సహాయం చేయండి అని నేను దేవుని ప్రార్థిస్తున్నాను, తమ్ముడు భయంకర ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను నా ఉద్దేశం ఏంటంటే దేవుని నమ్మిన బిడ్డలంగా మనము ఈ యొక్క సమస్త జనుల కోసం, ప్రభుత్వముల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమన్నారు ప్రభు. కాబట్టి మరి విశ్వాసులుగా క్రైస్తవ ప్రపంచం అంతా మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. కాబట్టి ఆ విధంగా మరి ఈ విధంగా అందరి గురించి ప్రార్థన చేయాలని మరి త్వరలో ప్రభు వస్తున్నారు మనకి తేటగా కనిపించేస్తుంది. మరి నేను ఒకసారి వింటే 2030 కల్లా ఈ లోకంలో ఏ జీవి ఉండదు అని అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రభు త్వరలో వస్తున్నారు. అంటే 27వ శతాబ్దంలో ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. 30వ శతాబ్దంలో 31వ